విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఓలమ్మో ఓలమ్మో ఓ అమ్మగారండే ఎవరు? ఆయ్ నానేనండి. ఏం కావాలి? ఓలమ్మ ఓలమ్మ ఇదేటి వంటలక్క కావాలని కౌరెట్టిన తమరు కదా ఏంటి కొంపదీసి? నువ్వు ఈసాపట్నం నుంచి ఓమానాలో వచ్చేసినానండి. అంటే మిసెస్ డిసోజా పంపించిన వంట మనిషి నువ్వేనా? ఆయ్ నానేనండి. నా పేరు నోకాలమ్మ. ఇలా రా. ఆయ్ ఓలమ్మ ఓలమ్మ ఎందరు భవనం. మిసెస్ డిసోజా చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నువ్వు చాలా మోడర్న్ గా ఉంటావు అనుకున్నాను. మోడర్న్ అంటే మరి మనం మోడర్నే కదండి. పక్క పల్లెటూరు వేషంలో దిగి మోడర్న్ అంటావేంటి? జుట్టు అంటకత్తిరేసేసుకొని ఒంటికి 4 గుడ్డ పేకలు చుట్టేసుకొని తిరగడం మీ పట్టణం వాళ్ళకి మోడర్న్ అండి. తల నిండా సౌరు రాసుకొని ఎంచక్క అడ్డకుప్పు పెట్టుకొని ముఖం నిండా పసుపు రాసుకొని రూపాయి కాసంత బొట్టెట్టేసుకొని ఒంటి నిండా బట్టలు కట్టుకోవడం మా ఊళ్ళో మోడర్న్ అండి. సర్లే గాని చికెన్ డిషెస్ చేయడంలో నువ్వు స్పెషలిస్ట్ అని, కాంటినెంటల్ డిషెస్ క్షణంలో తయారు చేస్తావని చెప్పింది మిసెస్ డిసోజా. ఓలమ్మో ఓలమ్మో ఒక్క డిసోజా అమ్ముకోరని ఏంటండి? మనం గనక చీకిని వండినామంటే నా సామిరంగా ఒయ్యగారు ఆ 2 చిన్న గుంటలు చికెనీ కూరని చక్కెర జావ జుర్రుకున్నట్టు జుర్రుకొని పారేస్తారండి. కూర ముక్క మిగలదు, చుక్క చారు మిగలదండి. చికెన్ వెరైటీస్ ఏం చేస్తావు చెప్పు. మీరేటంటే అదే. చికెన్ 65 ఎలా చేస్తావు చెప్పు. అదో పెద్ద పనేటి. కోడిని తెచ్చి బొచ్చు పీకి కాల్చి ముక్కలు చేసి ఓ గిన్నెలో వడయాలి. మరో గిన్నె తెచ్చి నీళ్లు పోసి ఎచ్చ చేసి పక్కనెట్టాల. ఈ గిన్నెలో ముక్కలన్నీ ఆ గిన్నెలో వేయాల. నీ సువాసన పోయేదాకా ఉడకెట్టాల. ఆ తర్వాత ఉప్పు తెచ్చి కారం తెచ్చి అదిగింత ఇదిగింత ఇలగిలగిలగిలగిల చీలకరించాల. సర్లే గాని చికెన్ సుప్రీం అనే ఐటమ్ ఏదో చేసావటమన్నా అదెలా చేస్తావు చెప్పు. అదో పెద్ద పని ఐటమ్ గోరో. కోడిని తెచ్చి బొచ్చు పీకి కాల్చి ముక్కలు అబ్బబ్బబ్బా, చేసి అవన్నీ సరే, అసలు ప్రాసెస్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమిటో చెప్పు. ఓలమ్మో అదో పెద్ద పని ఏంటండి. కోడిని తెచ్చి బొచ్చు పీకి కాల్చి ముక్కలు చేసి గిన్నెలేసి ఓ పక్కన ఎట్టాల. గింత వనపోసి అట్టుకొచ్చి గిన్నెలేసి అదో పక్కన ఎట్టాల. హలో మిసెస్ ప్రభావతి. ఓ మీరా మిసెస్ డిసోజా? ఇప్పుడే వచ్చింది. ఇదేమిటి కట్టు బొట్టు మాట అంతా కంట్రీ స్టైల్లో ఉంది. యా యా అచ్చంత అలాగే మాట్లాడుతోంది. మిసెస్ డిసోజా మాట్లాడు. ఆయ్ దండాలు అమ్మగారు. అట్టగానండి అట్టగానండి. అమ్మగారు తమరు మాత్రం మా ఇంటోడిని మా సంటోడిని కూతంత బాగా చూసుకోవాలి మరి. ఆయ్ అట్టగానండి. తమరితో మాట్లాడతారంతా. చెప్పండి మిసెస్ డిసోజా. అలానే అవన్నీ మీరు వేరే చెప్పాలా? అడగ్గానే వంట మనిషిని పంపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీరెప్పుడు బయలుదేరుతున్నారు? ఐ సీ యూ సూన్. బాయ్. మిసెస్ డిసోజా నీ గురించి చాలా గొప్పగా చెప్తాను నూకాలు. చక్కగా రుచికరంగా వంట చేసి పెట్టావంటే నువ్వు అడిగినంత జీతం ఇస్తాను. హాయ్
అట్టగానండి. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతాను. ఆయ్ అదిగో కిచెన్ అటువైపు ఉంది. ఆయ్ పక్కన నేనున్నాను కదా. అస్తమాను నువ్వు మీ బావ గురించి ఆలోచించడం ఏం బాగాలేదు సంధ్య. చూడు కుసుమ, వినోద్ ఫలానా అని తెలిసాక నా ఉద్దేశాలు కొన్ని మారిపోయాయి. ఇప్పుడప్పుడే క్లాసెస్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి వినోద్ని ట్రాక్ చేయడమే ప్రస్తుతం పనిగా పెట్టుకున్నాను. అందుకు నీ సహకారం కావాలి. అదెప్పుడూ ఉంటుందనుకో. నా అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా? ఏమిటి? వినోద్ నీకు బావని తెలిసాక కూడా అతను నువ్వు వినోద్ వినోద్ అనే పిలుస్తున్నావు, బావా అని పిలవటం లేదు. ఎందుకంటే అతను రోజీ గారి మనవడు, భార్గవి గారి కొడుకు. మా కుటుంబంతో దారుణంగా ఆడుకుంటున్న కుటుంబానికి చెందిన మనిషి. అతన్ని నేను ట్రాక్ చేసి ఆ కుటుంబానికి గుణపాఠం నేర్పాలి. ప్రస్తుతానికి అది నా లక్ష్యం. కాబట్టి వరసలతో పిలుచుకుని గౌరవించాల్సిన అవసరం లేదు. సరే, మరి వినోద్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇవాళేం చేస్తున్నావు? ఆ విషయానికే వస్తున్నాను. నువ్విక్కడే ఆగిపోయి నెమ్మదిగా పక్కకి నడుచుకుంటూ వెళ్తున్నావు. నేను పరిగెత్తుకుంటూ వినోద్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి నన్ను పక్క కాలేజీ అబ్బాయిలు గొడవ చేస్తున్నారని చెప్తాను. వెంటనే తన హీరోయిజం చాటుకోవడం కోసం ఫైటింగ్ కి రెడీ అవుతాడు. పక్క కాలేజ్ అబ్బాయిలు ఎక్కడా అని అడిగితే మిమ్మల్ని చూసి పారిపోయారేవో అని చెప్తాను. ఈ ఇన్సిడెంట్ తో మా ఇద్దరి మధ్య కొంచెం సాన్నిహిత్యం పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిన్న ఇంకో జోక్ చెప్పరా? అలాగే, మా ఫ్రెండ్ ఒక జోక్ చెప్పాడు, అది చెప్తాను. ఇద్దరు కుర్రాళ్ళు వీధిలో ఆడుకుంటున్నారట. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే, విమానం ఎప్పుడన్నా చూసావా అంటే, ఓ బోల్ సార్లు చూశాను, సినిమాల్లోనా ఏదవా, సినిమాల్లోనైతే నేను చూశాను. ఒరే, విమానం ఎంత పెద్దదిగా ఉంటుందో కదురే, దానికి రంగు ఎలాగేస్తారా బాబు? ఊరుకోరా, విమానం అంటే పెద్దది కానీ దానికి రంగు వేయడం చాలా సులువు. మీదకి వెళ్ళిపోతే చిన్నది అయిపోద్దా, వెంటనే రంగు డబ్బాలో ముంచి తీసేస్తారు. ఇంకో జోక్ చెప్తాను. అష్ట కష్టాలు ఆడపడుచు ఆడు చూడు బాసు. ఒరే చిన్న బాసు, మన కాలేజీలో రన్నింగ్ రేస్ కానీ కండక్ట్ చేస్తున్నారా? రన్నింగ్ రేస్ కాదండి, పక్క కాలేజీ కుర్రాళ్ళు అల్లరి చేస్తున్నారు, కాపాడండి ప్లీజ్. వాట్? ఈ కాలేజీ అమ్మాయిని పక్క కాలేజీ వాళ్ళు అల్లరి చేస్తున్నారా? మనం అల్లరి చేయాలి కానీ. అవును బేబీ, ఇది అన్యాయం అండి. ఇదే డైలాగు పక్క కాలేజీ కుర్రోళ్ళ దగ్గర అన్నావా? అన్నేదండి. అందువల్ల చేత ఆ మాట నువ్వు మాతో కూడా అనకూడదు. మా కాలేజీ అమ్మాయిల్ని మేమే అల్లరి చేయలేకపోతే పక్క కాలేజీ అమ్మాయిల దృష్టిలో చీప్ అయిపోతాం. అందువల్ల చేత మా అల్లరి నువ్వు భరించక తప్పదు. షటప్ యు రాస్కెల్. ఇంత అమాయకురాలను పట్టుకుని అల్లరి చేస్తారా? పోనీ పట్టుకోకుండానే అల్లరి చేస్తాం. అయితే చేయండి. విన్నావుగా, ఓ పాట పాడమ్మా. మీరు నిజంగానే ఆ మాట అంటున్నారా? అవును. ఏ పాటలు రావా? మీరు మనస్ఫూర్తిగానే ఆ మాట అంటున్నారా? అవును మహాతల్లి, ఓ మంచి పాట పాడు. సరే, మీ ఇష్టం. ఇదేంట్రా? ఏమో, మీరు కూడా వచ్చి కూర్చోండి. ఆహా, పదండి పదండి. డాగి బూచి టోనాజు, డాగి బూచి టోనాజు. చూడమ్మా. టంగా టింగా జూటో. హలో 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 హలో,
ఏమిటండి? ఇప్పుడు నువ్వు చేసిన సౌండ్స్ కి మీనింగ్ ఏమిటో పాపం. పాపం అవి సప్తస్వరాలండి. సప్తస్వరాలంటే సరిగా మా పదని కదా. అది మీ ఊళ్ళో. ఆ మా ఊళ్ళో సప్తస్వరాలంటే ఇవే. దాగి బూచి తోనాజు. ఇప్పుడు అసలు పాట పాడతానండి. ఇప్పుడు వరకు చేసిన సౌండ్స్ కాకుండా అసలు పాట ఇంకోటి ఉందా? అవునండి. పాట పాడమని అడిగి లైఫ్ లో రాంగ్ స్టెప్ వేసినా బాసు. శ్రీరామ నామాలు శతకోటి. ఇప్పుడు నువ్వు ఆ లిస్ట్ అంతా చదివితే మేము చచ్చూరుకుంటాం తల్లి. ఒక్కొక్క పేరు బహుతీపి. బహుతీపి కాదు తల్లి, తమరు గొంతు బహుచేదు. ఏమన్నారు? తమరు స్టోన్ లో ఏదో తేడా ఉందన్నాడు. స్టోన్ కాదండి, టోన్. టోన్ అనాలి. మాకు మాత్రం నీ గొంతు నీ పాట ఇంత పెద్ద స్టోన్స్ లా కనిపిస్తున్నాయి. రాముడి బొమ్మ స్టోనే కదండి. అలాంటప్పుడు రామభక్తి గీతం స్టోన్ లా ఉండడంలో తప్పే ఉందండి. శ్రీరామ నామాలు శతకోటి. ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి బహుతీపి. శ్రీరామ నామాలు శతకోటి. మీ ప్లాన్స్ అన్నీ మరీ ఇంటెలెక్చువల్ గా ఉన్నాయి మిస్టర్ గిరి. వీటి గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం. అలాగే మేడం. వెంటనే పని ప్రారంభించడానికి ఏం చేయమంటారో చెప్పండి. లక్ష్మీదేవికి భుజాలాంటి వాళ్ళిద్దరున్నారు. కంపెనీ ప్రారంభం నుంచి వాళ్ళిద్దరూ అలా కంటిన్యూ అవుతున్నారు. ఒకరు మాలతి, రెండో వారు రాజు. సీనియారిటీ ప్రకారం రాజు పేరు చెప్పాలి. ముందుగా మాలతి పేరెందుకు చెప్పారు? మాలతి మన దగ్గర పనిచేస్తున్న సుధాకర్ గారి భార్య కాబట్టి. అయితే ముందుగా ఆమెను అక్కడి నుంచి, ఐ మీన్ లక్ష్మీదేవి దగ్గర నుంచి తప్పించాలి. ముందు వెనకాల నాకు అనవసరం. ఆ ఇద్దరిని అక్కడి నుంచి తప్పించేయాలి. వాళ్లకు దూరమైన లక్ష్మీదేవి రెక్కలు తెగిన పక్షిలా విలువెల్లాడ్డం నేను కళ్ళారా చూడాలి. ఎన్నో మాటలు మాట్లాడాలని మనసులో ఉన్నా ఒక మాట మాట్లాడాకే రెండో మాట మాట్లాడగలం మేడం. అది పద్ధతి. ప్రతిదానికి ఓ పద్ధతున్నట్టే అడ్డుదారిలో దెబ్బతీయటానికి కూడా ఓ పద్ధతుంది. మీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు, కానీ నా పద్ధతిలో నేను ప్రొసీడ్ అవుతాను. మీరు నాకు ఆ స్వేచ్ఛనివ్వాలి. ఇస్తాను. కావలసినంత స్వేచ్ఛనిస్తాను. ఉన్నపడంగా గాలిపటంలా ఆకాశంలోకి దూసుకుపోయేంత స్వేచ్ఛనిస్తాను. కానీ గాలిపటాన్ని ఆడించే సూత్రం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది, ఉండాలి కూడా. యు ఆర్ రైట్ మిస్టర్ గిరి. గిరి ఈజ్ ఆల్వేస్ రైట్ మేడం. ఎంత బంగారు పళ్ళెమైనా దానికి గోడ చేర్పు కావాలి అని నమ్మే మనిషి నేను. మీరు చేసే పనులు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూ ఉండాలి. మీరడిగినా అడగకపోయినా అవన్నీ మీకు తెలియచేయటం నా ధర్మం. అలాగని అనవసరంగా నా టైం వేస్ట్ చేయడం కూడా నేను సహించను. వాట్ హ్యాపెన్ మిస్టర్ గిరి? లక్ష్మీదేవి కంపెనీ కూల్చివేతకి కౌంట్ డౌన్ మొదలైంది మేడం. నో! కంపెనీ కళకళ్లాడుతూనే ఉండాలి. లక్ష్మీదేవి మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి. దట్స్ ఆల్. హలో మిస్టర్ సుధాకర్. హలో మిస్టర్ గిరి, ప్లీజ్ బీ సీటెడ్. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారే. స్టాఫ్ని సిన్సియర్గా ఉండమని చెప్పేవాళ్లే, సిన్సియర్గా లేకపోతే ఎలా? ఆఫ్ కోర్స్ మీ గురించి ఆఫీసులో ఎవరిని అడిగినా చాలా గొప్పగానే చెప్తున్నారు. మేడం గారు కూడా మీ గురించి చాలా చాలా గొప్పగా చెప్తారు. అది వారి మంచితనానికి గుర్తు. అప్పుడప్పుడు మంచితనం కూడా చేటు తెస్తూ ఉంటుందండి. వాట్ డు యు సే? మీరే పని మీద వచ్చారో చెప్తే సంతోషిస్తాను. టాపిక్ని భలేగా కట్ చేస్తారండి మీరు. వెల్, ఇవేంటో చెప్పగలరా? నాకెలా తెలుస్తుంది? తెచ్చిన వారు మీరు. ఆఫ్ కోర్స్ ఈ లెటర్స్ని టైప్ చేసింది నేనే, కాబట్టి మీ టైం వేస్ట్ చేయకుండా అసలు పాయింట్కి వస్తాను.
ఇది మీ ప్రమోషన్కు సంబంధించిన లెటర్. దీన్ని మీరు అందుకుంటే కంగ్రాట్స్ చెప్తాను. ఎందుకంటే మీ క్యాడర్లో ఇది అత్యున్నతమైన పదవి. ఇది మీ రాజీనామా లెటర్. వాట్ డు యు మీన్? టేక్ ఇట్ ఈజీ. ఒక్క మీ సంతకం తప్ప మిగతా మ్యాటర్ అంతా రెడీ. నేనే టైప్ చేశాను. టైప్ చేస్తున్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళొచ్చాయి. అంత పెయిన్ఫుల్గా ఉంది మ్యాటర్. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మిస్టర్ గిరి. ప్రకృతి సత్యాలు కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి మిస్టర్ సుధాకర్. నీళ్లతో పంటలు పండుతాయి. అవే నీళ్లు పంటలు ముంచేస్తాయి. నిప్పుతో వెలుగొస్తుంది. అదే నిప్పు కొంపల్ని కాల్చేస్తుంది. ప్రకృతి సత్యాల మాదిరిగానే కార్పొరేట్ వ్యవహారాలు కూడా ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. మనిషిని ఆకాశానికి ఎత్తినట్టే ఎత్తి టపీమని కింద పడేస్తాయి. కమింగ్ టు ద పాయింట్. మీరు మీ ఉద్యోగంలో కొనసాగాలి అంటే మీ భార్య లక్ష్మీదేవి కంపెనీలో ఉద్యోగం మానేయాలి. ఇంపాసిబుల్ అని మీరు మనస్ఫూర్తిగా అనేట్టయితే ఈ రాజీనామా లెటర్ మీద సంతకం పెట్టండి. లేదు పాసిబుల్, లక్ష్మీదేవి దగ్గర మా ఆవిడ చేత పని మానిపించేస్తాను అంటే ఈ ప్రమోషన్ లెటర్ తీసుకోండి. నేను మేడంతో మాట్లాడతాను. మేడం నాతో చెప్పిన మాటలే నేను ప్రస్తుతం మీతో చెప్తున్నాను. వాట్ ఈస్ దిస్ మిస్టర్ గిరి? మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అంటే మేడం అర్థం లేకుండా మాట్లాడతారనేగా మీ ఉద్దేశం? దిస్ ఈస్ టూ మచ్ మిస్టర్ సుధాకర్.